హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. నైట్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది. మీ లైఫ్‌లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మీరు పాస్ట్‌లో చేసిన హార్డ్ వర్క్‌కి రిజల్ట్ అనేది స్లోగా మీ లైఫ్‌లోకి రాబోతుంది. అది మీకు క్లియర్‌గా కనిపిస్తుందండి. 10 ఆఫ్ పెంటసిల్ వచ్చింది. లైఫ్‌లో ఒక హార్మోని, ఒక ఫ్యామిలీ వాతావరణాన్ని కానివ్వండి, ఒక ప్రాస్పెరిటీని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ వీక్ ఫైనాన్షియల్‌గా మీకు ఎనర్జీస్ చాలా బావున్నాయండి. బోత్ కార్డ్స్‌లో ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక, పీరియడ్ అనేది మీకు చాలా ఫేవరబుల్‌గా ఉందండి. లెట్ గో ఆఫ్ యువర్ మిస్టేక్స్ అండి. పాస్ట్‌లో మీరేదైతే సరే మిస్టేక్స్ చేసి ఉంటే గనక, లేదా వాటి నుంచి ఒక లెసన్స్ అనేవి నేర్చుకొని, వాటిని ఫర్‌గివ్ చేసేయండి. మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేసేసుకోండి. వాటి నుంచి రిలీఫ్ అవ్వండి అనేది యూనివర్స్ మీకు చెప్తుందండి. ద వరల్డ్ లవ్స్ యూ వచ్చింది. యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంది. యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ కానివ్వండి, ఓకే. గైడెన్స్ కానివ్వండి, ఇవ్వటానికి ఎప్పుడు ఓపెన్‌గా ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. మీకేవైనా విషెస్ కానివ్వండి, లేకపోతే డ్రీమ్స్ కానివ్వండి ఉంటే, మీరు డైరెక్ట్‌గా యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. యూనివర్స్‌కి అన్నీ క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడం వల్ల మీకన్నీ పాజిటివ్‌గా జరుగుతాయి అనేదైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ లెటర్ టు ద యూనివర్స్ వచ్చింది. సో, మీరు యూనివర్స్‌తో కమ్యూనికేషన్‌ని బిల్డప్ చేసుకోవడం వల్ల మీ డ్రీమ్స్ వైపు మీ ట్రావెల్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా జరుగుతుంది అనైతే చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ వీక్ మీకు ప్రాస్పెరిటీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అంతా పీరియడ్ అనేది చాలా బావుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఒకవేళ మీకు నా రీడింగ్ నచ్చితే గనక డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.